నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను కృష్ణవేణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఢిల్లీలో 7 కేంద్ర మంత్రులను కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడి విశాఖ బీచ్ రోడ్ లో ఘనంగా జరుగుతున్న యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవ మాసోత్సవ వేడుకలు జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత బాల వీరాంజనేయ స్వామి నగరంలో వచ్చే నెల 21న ప్రధాని మోదీ పర్యటనపై జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించిన విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి హోంమంత్రి అనిత పహల్గాం ఉగ్రదాడి నిందితులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ దేశ సమగ్రత మత సామరస్యం పరిరక్షణ కోసం సమైక్యత యాత్ర చేపట్టినట్లు వెల్లడి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం 7 కేంద్ర మంత్రులను కలిసి సీఎం చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అహర్నిశలు కేంద్రంతో కలిసి ముందుకెళ్తున్నామన్నారు విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరామని తెలిపారు లేపాక్షి ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమను స్థాపిస్తామని రాష్ట్రానికి ఏరోస్పేస్ ప్రాజెక్టులు కేటాయించామని కేంద్రాన్ని కోరమని చెప్పారు కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే పోలవరం బనకచర్ల పనులు ప్రారంభిస్తామని 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు 10 ఏళ్ల సమయం పడుతుందని వెల్లడించారు రాష్ట్ర పునర్నిర్మాణ హామీనికి నిలబెట్టుకుంటామని అన్నారు గత పాలకులు 1.20 లక్షల కోట్ల బిల్లును బకాయిలు పెట్టారన్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం 7 కేంద్ర మంత్రులను కలిసి సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఆర్థిక సాయంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో కృతనిశ్చయంతో ఉన్నట్లుగా స్పష్టం చేశారు లేపాక్షి మడకశిర ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అదే మరి ఇంకొక పక్కన ఒక ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను దానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నారు అదే మరి విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్ ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ వెపన్ టెస్టింగ్ అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది ఇవన్నీ ఆధారంగా చేసుకొని అక్కడ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం అదే మరి కర్నూలు ఓర్వకల్ 4,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మిలిటరీ డ్రోన్స్ రోబోటిక్స్ అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కోరాను ఇక్కడుండే డిఫెన్స్ పిఎస్యూస్ని యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయని చెప్పి కోరడం జరిగింది ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టమని చెప్పి కోరాను దానికి కూడా ముందుకు వస్తున్నారు పోలవరం రిపోర్ట్ చేశాను ఫాస్ట్ ట్రాక్లో పోలవరం ముందుకెళ్తా ఉంది 2027కి పూర్తి చేయడానికి అన్ని విధాల దాన్ని తీసుకెళ్తున్నాం వీలైతే 2027 మార్చికే చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్లో కానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు సిడబ్ల్యూసి ఓవరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే 2 monthsకి ఒకసారి రివ్యూ చేసుకుంటున్నారు అల్టిమేట్గా ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ కింద ముందుకు పోతున్నాం ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ ఓసారి క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూగా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అంతర్జాతీయ యోగా దినోత్సవం నగరంలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు
విశాఖ నగర పోలీస్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ రోడ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో వారు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ జూన్ 21న నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరిలో యోగా జీవన విధానంలో భాగం కావాలన్నారు. యోగా శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాకు తగిన సమయం కేటాయించాలని మంత్రులు అనిత, బాల వీరేంద్రయ్య స్వామి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్లు వేపడ చిరంజీవిరావు, గణబాబు, శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, పలువురు జిల్లా ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోటి నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటారు, మా సీఎం గారు అంటారు, నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు. ప్రపంచ చరిత్రలో విశాఖపట్నం సిటీ ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది. దానికి నాంది మొన్ననే మనం ఇక్కడ అధికారికంగా లాంచింగ్ ప్రోగ్రాం చేసాం. యోగాంధ్రప్రదేశ్ 2025 యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించటం, ఒక స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఒక్కొక్కరోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం. ఈ విశాఖలో జరిగేటువంటి యోగాంధ్రకి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు పోలీసుల యొక్క స్థైర్యం, ధైర్యం, విధులు చెప్తూ పోలీస్ శాఖ ఈరోజు ఇక్కడ 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటే స్వయాన ఆ శాఖ మంత్రి గారు పాల్గొనడం కూడా ఇక్కడ గొప్ప విశేషం, అదృష్టంగా భావిస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఎటువంటి అపశృతి దొరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరేంద్రయ్య స్వామి తెలిపారు. నగరంలో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతున్నారని చెప్పారు. వచ్చే నెల 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అందుకు ఎప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ల వేపడ చిరంజీవిరావు, గణబాబు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి విష్ణుకుమార్ రాజు, వంశకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యోగాంధ్రలో భాగంగా జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా విశాఖపట్నంలో యోగా డేలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందున్నటువంటి గిన్నిస్ బుక్ రికార్డును కూడా అధిగమించి విశాఖపట్నం వేదికగా మనం కొత్త రికార్డు సృష్టించాలనే సలభతో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నాం. మొన్న 21వ తేదీ నుంచి ఒక నెల పాటు యోగా మాసాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే వాళ్ళ ఉదయం పోలీస్ శాఖ నుంచి రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్తో కలిపి హోమ్ మినిస్టర్ గారు, నేను, జిల్లా కలెక్టర్ గారు, యంత్రాంగం, మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో పెద్ద సంఖ్యలో ఒక్కొక్క విభాగం నుంచి ఈ విధంగా యోగా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో ఈ యోగా కార్యక్రమాలు రేపు 21వ తేదీన యోగా డేలో
పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్నాం. దీనికి మనం 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కంట్రిబ్యూషన్ తీసుకున్నాం. కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్గా యోగా నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని యొక్క సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మన రాష్ట్ర మన ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు, దాంతో ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఈ చారిత్రక ఘట్టంకి మనందరం కూడా సాక్ష్యంగా నిలవాలని కోరుకుంటూ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాక్షాత్తు మన ప్రియతమ నాయకులు, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం సముద్ర తీరాన ప్రజలందరి భాగస్వామ్యంతో యోగా చేయడానికి ఇక్కడికి రావటం నిజంగా మనందరూ అదృష్టం కింద భావించాలి. విశాఖపట్నం చేసుకున్న ఒక అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 175 దేశాలు కూడా ఈరోజు జూన్ 21న విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు అక్కడ ఇంతకుముందు మనకి సూరత్లోనే 1.53 వరకు ఆ లాక్ వరకు ఒక ఈవెంట్ చేశారు, యోగా ఈవెంట్ చేశారు, మ్యాథ్స్ యోగా ఈవెంట్ చేశారు. అందులోని పిఎం గారు పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఈసారి పిఎం గారు పార్టిసిపేట్ చేస్తూ దగ్గర దాన్ని బీట్అవుట్ చేసి ఒక రికార్డు నెలకొల్పాలి అని ఒక అందరూ కూడా ఉత్సాహంతో మన విశాఖ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మా ఇక్కడ ఎమ్మెల్యేలు, మంత్రివర్గం అందరం కూడా చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం. అదేవిధంగా దానికి సమానంగా ఈరోజు ప్రజలందరూ భాగస్వామ్యం కూడా లభిస్తుంది అనుకోవడంలోని ఈరోజు నిన్న మొన్న జరిగిన ఈవెంట్స్ కూడా ఒక తార్కాణంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఏదైతే మనకి 1 మంత్ ఏదైతే యోగా దినోత్సవాలు చేయాలనే ఉద్దేశంతో గౌరవ లోకేష్ గారు మనందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఫస్ట్ డే మన విశాఖపట్నంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా గ్రేహౌండ్స్ వాళ్ళు, మన ఏపీ పోలీస్, గ్రేహౌండ్స్ బెటాలియన్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఈరోజు నేవీ వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మీరు అందరూ కూడా చూశారు. దాంట్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేశాం. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. అజిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశిర వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. మంగళం గోవింద హరే ఓం. నగరంలో ఉంటున్న విదేశీయుల సమాచారాన్ని పూర్తిగా కలిగి ఉండాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరబ్రత బాగ్చి అన్నారు. నగరంలో నివసిస్తున్న విదేశీయుల సమాచారం కోసం తప్పనిసరిగా ఫారం సిలో నమోదు చేయాలన్నారు. పూర్తి సమాచారాన్ని విదేశీయులు ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో దీనిపై అధికారులకు హోటల్స్, గెస్ట్ హౌస్, ప్రైవేట్ వస్తువుల యజమానులు ఎవరైనా ఇళ్లలో అద్దెకు ఉంటే ఆ యజమానులు ఫార్మసీ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందజేయాలని అన్నారు. దీనివలన విదేశీయులు శ్రేయస్సు భద్రతతో పాటు వారిపై పర్యవేక్షణ సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలుగుతూ ఫారం సిను ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో సబ్మిట్ చేయాలని సూచించారు. నగరంలో భూటాన్, నేపాల్ పౌరులతో పాటు అనేక మంది దేశీయులు ఉంటున్నారని, వారందరినీ వివరాలు ఫారం సిలో పొందుపరచాల్సిందేనని చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా సరైన పత్రాలు లేకుండా 180 రోజులకు మించి ఉంటే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ శంకరబ్రత బాగ్చి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ఉన్నతాధికారులు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు, పలు విద్యా కేంద్రాల విదేశీ విద్యార్థులు, సంబంధిత డీన్లు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, ఏసీపీలు, నగరంలోని అన్ని స్టేషన్ల ఎస్హెచ్ఓలు, హోటల్స్, గెస్ట్ హౌస్లు, ప్రైవేటు వస్తువుల యజమానులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. వైజాగ్ సిటీలో మనం స్టార్ట్ చేసాము. పాత కేసులు, అన్సాల్వ్డ్ కేసులు, అన్డిటెక్టెడ్ కేసులు డిటెక్ట్ చేయడం. ఇంతకుముందు మనకు తెలుసు వర్తకుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ తెలిపారు. పూర్ణ మార్కెట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్తక సంక్షేమ సంఘం నూతన కార్యాలయాన్ని పూర్ణ మార్కెట్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సిత్తంరాజు సుధాకర్, కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు, సంఘం అధ్యక్షులు దాడి రామకృష్ణ మాట్లాడారు. చిరు వ్యాపారులు, మార్కెట్లోని వర్తకులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసంఘటిత రంగంలో ఉన్న వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.
మార్కెట్లోని వర్తకులకు చిరు వ్యాపారులకు మౌలిక వస్తువులు కల్పించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వర్తక సంఘం నేతలు చిత్తశుద్ధితో సంఘం సభ్యుల సంక్షేమానికి వారి ప్రయోజనాల పరిరక్షణకు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం నాయకులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు. మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలని చెప్పేసి ఒక మంచి కార్యాలయాన్ని ఇక్కడ వర్తకులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పూర్ణ మార్కెట్కి ఒక చరిత్ర ఉంది. రాష్ట్రమే గర్వించేదగ్గట్టుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర మొత్తం, విశాఖపట్నం మొత్తం కూడా ఏ వస్తువు కావాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ పూర్ణ మార్కెట్. మరి అలాంటి పూర్ణ మార్కెట్ని ఎటువంటి సమస్యలు లేకుండా చేయడమే మా కూటమి ధ్యేయం. దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేయమని చెప్పేసి మా వర్తక సంఘం పెద్దలు చెప్తా ఉన్నారు. ఆ విధంగా చేయడానికి ప్లాన్ చేస్తాం. పూర్ణ మార్కెట్కు ఉన్న చరిత్రను ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇక్కడ వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ షాపులు వచ్చే విధంగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. అతి త్వరలోనే దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకొని దీన్ని కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో వర్తక సంఘం కానీ, వాళ్ళ పెద్దలకు కానీ, వ్యాపారస్తులకు ఎవరికైనా సరే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా కూటమి అండగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. కాళేశ్వరం మార్కెట్, గడ్డి అన్నారం మార్కెట్ ఇవన్నీ కూడా మన పూర్వీకులకు తప్ప మనకు తెలియని టైంలోనే ఈ పురుడు పోసుకున్నాయి. ఇట్లాంటి మార్కెట్ల యొక్క ఉనికిని కాపాడే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎల్లవేళ్ళ ముందుంటుందని వ్యాపారస్తులు ఇప్పుడే ఎమ్మెల్యే గారికి నాకు చెప్పిన విధంగా బ్లాక్ వైజ్ దీన్ని స్లాబ్లు వేసి డెవలప్ చేసే విధంగా కూటమి కూడా కృషి చేస్తుందని మన గౌరవ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించి దీన్ని మరింత సర్వతోముఖాభివృద్ధిగా మరింత ముందుకెళ్ళేటట్టు పూర్ణ మార్కెట్ చరిత్ర ఎన్నటికీ మరవలేంది. ఈరోజు నూతన కార్యవర్గం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ రథసారథులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వర్యులు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్యులు మా గురుగారు సీతంరావు సుధాకర్ గారు చేతుల మీదుగా ఈ యొక్క కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పూర్ణ మార్కెట్కి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర చూసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే నేను కూడా 5 కేజీల పచ్చిమిర్చి అమ్మి ఈ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా రావడం జరిగింది. అలాంటి నాలాంటి వాళ్ళని ఎంతో మందిని తీర్చిదిద్ది ఈ మార్కెట్ 100 ఏళ్ళ చరిత్ర పైన ఉంటుందండి. అందులో 70 ఏళ్ళ చరిత్ర మా ఫ్యామిలీకి అనుభవం ఉందండి. మేము భయపడుతున్న ఊహ తెస్తున్న పూర్ణ మార్కెట్. నా లైఫ్ అంతా పూర్ణ మార్కెట్లో జర్నీ అవుతుంది. సో మీకు లాస్ట్ వరకు పూర్ణ మార్కెట్లోనే ఉంటాను. ఏ సమస్య వచ్చినా మీ పెద్దల ద్వారా సమస్య పరిష్కరిస్తానని. పూర్ణ మార్కెట్కి మరి ఈ పెద్దల ద్వారా ఏం సమస్య ఉంటే అంటే మార్కెట్ డెవలప్ చేయడం మాకు ఉంది. అది ఇన్స్టాల్గా మాకు బ్లాగడ్ అయితే ఒక 4-5 ఎమ్మెల్యే ద్వారా మాకు ఈ మార్కెట్ పూర్తిగా డిస్మెంటల్ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. అయితే ఒక్కసారి మార్కెట్ చేసేస్తే మళ్ళీ మార్కెట్ కస్టమర్ రాలని చెప్పేసి మీ పార్ట్ వైజ్గా మేము ప్లాన్ చేసి చెప్పాము. సో అది అలా పెండింగ్ అయిపోయింది. సరే మీ కోట అయ్యామని సరే మాకు పార్ట్ వైజ్గా చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. ఈవేళ ఈ కొత్త కార్యవర్గం ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ పూర్ణ మార్కెట్కి ఒక చరిత్రకాల మార్కెట్, 100 ఏళ్ళ మార్కెట్ ఈ చరిత్ర ఉంది. ఈ మార్కెట్కి ప్రతి ఒక్క పండగ పాపాలైనా సరే మార్కెట్లో ఏది దొరకాలని విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో పూర్ణ మార్కెట్ ప్రతి వస్తువు దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి అయితే మా గవర్నమెంట్ ఉన్నాడు, 94-95 గవర్నమెంట్ ఉన్నాడు. ఎంఎస్ మూర్తి ఎంపీ గారు, రైమర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఈ మార్కెట్కి 4 ప్రపోజల్ పెట్టాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయదేవులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రార ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వ్యాధశ్వర విచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. అల్లూరు జిల్లా చింతపల్లి జీకి వీధి మండలాల్లో జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అంపూరు గంగులయ్య పర్యటించారు. లోతుగడ్డ పంచాయతీలో పలు సమస్యలపై మండల ఉపాధ్యక్షుడు వంతల రాజారావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామ సమస్యలపై చర్చించారు. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కరికి అర్హత ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందకపోతే జనసేన పార్టీ కార్యకర్తలకు తెలియపరిచి వారి యొక్క సహాయంతో అధికారుల వద్దకు వెళ్లి మీ పనులు చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు జనసేన పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరారు. పాడేరు నియోజకవర్గానికి సంబంధించి చింతపల్లి గూడెం మండలం జరెల పంచాయతీకి సంబంధించినటువంటి చింతలవాడ గ్రామానికి మీటింగ్ జరిగింది. ఆ గ్రామంలో మీటింగ్లో ప్రధానంగా జరెల పంచాయతీకి సంబంధించినటువంటి వైస్ సర్పంచు, వార్డు మెంబర్లు, అదేవిధంగా పీసా కమిటీ ఉపాధ్యక్షులు, వారితో పాటు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వైసీపీ పార్టీ ఈరోజు రోజుకి కనుమరుగవుతుందనే దానికి అదొక ఉదాహరణగా చెప్పవచ్చు. గత వారమే మరి చింతపల్లి మండలం లోతుగడ్డ గ్రామంలో జరిగినటువంటి చేరికల్ని జీర్ణించుకోలేని వైసీపీ పార్టీ వాళ్ళు అవన్నీ కూడా కల్పితాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. కానీ వాళ్ళ ప్రచారమే తప్పుడు ప్రచారం అని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు మరి జీకేవిధి మండలం జరేల పంచాయతీలో మరి వందలాదిగా ఈరోజు జనసేన పార్టీలో చేరినటువంటి వైసీపీ శ్రేణులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానించడం జరిగింది. జ్ఞానపురంలోని ఎన్నిమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ముందుగా ఎన్నిమాంబ అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించామన్నారు. ఈ ఉత్సవాల్లో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని స్పష్టం చేశారు. ఉత్సవాలు విజయవంతంగా జరిగేందుకు సహకరించిన జీవీఎంసీ, పోలీస్, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులకు, సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జర్రిపోతుల ప్రసాద్, సతీష్, శేఖర్, సునీత, శ్రీధర్, రమణ, మధు, గణేష్, ఆలయ అర్చకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. 14/5/2025 నుండి 18/5/2025 వరకు కూడా జరిగిన వార్షిక జాతర సందర్భంగా అమ్మవారికి ఊరేగింపు, నీలధార, సారి కార్యక్రమం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మహాన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ మహాన్నదాన కార్యక్రమానికి వేలాదిగా భక్తులందరూ కూడా తరలివచ్చి అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తిగా వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ గారు, శ్రీనివాస్ గారు పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకొని శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకే తమ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యత యాత్రను చేపట్టడం జరిగిందని తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద యాత్ర చేరుకుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును ఎండగట్టారు. తమ దేశంలోకి అక్రమంగా చొరబడి పర్యాటకులను హతమార్చిన ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదన్నారు. ఉగ్ర కార్యకలాపాలను నిలుపుదల చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడకూడదన్నారు. ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కు చుక్కలు చూపించిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ అంతర్గత వ్యవహారాల్లో స్పందించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ ట్రంప్ తీరును బహిరంగంగా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె లోకనాథం, ఎం జగ్గునాయుడు, ఆర్కేఎస్వి కుమార్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20 తేదీ నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాము. పెహల్గాం నేపథ్యంలో ఆపరేషన్ సింధూర జరిగినటువంటి ఉగ్రవాద వ్యతిరేక పోరాటం క్రమంగా ముస్లిం వ్యతిరేక పోరాటం కింద హిందూ ముస్లిం విభజన కింద దారితీస్తున్నది. మోడీ, అమిత్ షా ప్రసంగాలు కానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేసిన విష ప్రచారం కానీ, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే దేశం మొత్తాన్ని ఒక తాటి మీదకి నడిపి ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని చేయటం కాకుండా ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కాస్త ముస్లిం వ్యతిరేక పోరాటం కింద చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసి బలహీనపరిచేటువంటి బ్రిటిష్ పాలకులు ఏ రకంగా వలస పాలకులు మన దేశాన్ని బలహీనపరిచారో అదే పద్ధతిలో వీళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. నటుడిగా, కళారంగానికి, రాజకీయ నేతగా ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటువంటి మహానీయునికి ఇంతవరకు భారతరత్న ఇవ్వకపోవటాన్ని తప్పుపట్టారు. ఎన్టీఆర్కి భారతరత్న కోసం కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఎన్టీఆర్ జయంతి రోజున ఆత్మగౌరవ సభ నిర్వహించాలని బివి రామ్ టీడీపీ అధిష్టానాన్ని కోరారు. దివంగత నేత ఎన్టీ రామారావుతో తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. తెలుగు జాతికి గుర్తింపు తీసుకువచ్చిన ఆ మహానేత పుట్టినరోజును తెలుగువారి ఆత్మగౌరవంగా భావించాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అతి తక్కువ కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఎందరో యువకులకు రాజకీయ జీవితాన్ని అందించడమే కాకుండా అనేక పథకాలతో పేదల బ్రతుకులలో విలువ నింపిన ప్రజానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రేపు మే 28ని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వపరం చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. ఈరోజు అన్ని జిల్లాల్లోని మహానాడులో తీర్మానం చేసి పంపారు. కానీ ఏ ఒక్క జిల్లాలో కూడా ఎన్టీఆర్ గురించి ప్రభుత్వపరం చేయాలని చెప్పి ఏ జిల్లా కూడా తీర్మానం చేయలే. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టింది సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులు అని చెప్పినందుకు పుట్టిన పార్టీ. నాడు కాంగ్రెస్ వారు మనల్ని మద్రాసి అని, ఇడ్లీ సాంబార్ అని ఇలా అవహేళనగా మాడుతుంటే చూసి భరించలేక తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు చేయని రికార్డు తీసుకొచ్చిన ఘనత అది ఎన్టీఆర్గా దక్కింది. ఈరోజు భారతరత్న కంట నేను ఎందుకు డిమాండ్ చేస్తానంటే భారతరత్న ఇస్తే నేను తప్పట్లేదు, రావాలి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల యూనియన్ ప్రతినిధి పూర్ణిమ మండిపడ్డారు. యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ తమకు జాతీయ ఆరోగ్య కమిషన్ ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తాము ఆందోళన చేస్తున్నా స్పందించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాకు ఎన్హెచ్ఎం డిపార్ట్మెంట్లో అందరికీ ఇచ్చిన హైకు 23% హైకు మాకు మాత్రం మా సిహెచ్ఓస్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి మాత్రం ఇవ్వలేదు. అదేవిధంగా బేసిక్ పే అనేది కూడా ఫిక్స్డ్ పే అనేది కూడా మా ఎవరికి ఇవ్వలేదు. అసలు ఎందుకు మాకు అనేది అందరికీ ఈ 23% హైక్ ఇచ్చి మా డిపార్ట్మెంట్లో మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి మాత్రమే ఎందుకు ఇవ్వలేదు అని మేము గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా మాకు ఈపీఎఫ్ అనేది గత 1 సంవత్సరం నుంచి మాకు కట్ చేయడం లేదు. అది ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతున్నాము. అది కూడా తొందరలో మమ్మల్ని చర్చలకు పిలిచి అదేవిధంగా మాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్, ఎక్స్క్రీషియా, పెటర్నిటీ లీవ్స్ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. అలాంటివన్నీ కూడా కొంచెం బేగా చర్చలకు పిలిచి మాకు ఇవ్వాల్సిన ఈ డిమాండ్స్ తొందరలో డిస్కస్ చేసి మాకు న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం.
ముందుగా 4 డిమాండ్స్ అనేవి ఉన్నాయండి. ఈ 4 డిమాండ్స్ కోసం కూడా గత 26 రోజులుగా మేము ఈ సమ్మెలోని మేము పాల్గొంటున్నాం. అయినా సరే గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఇప్పటికీ రాలేదండి. మేమైనా ఎంతో కృషి చేస్తూ రోజు ఇక్కడ కూర్చొని ఆడవాళ్ళం అయి ఉండి ఎండొచ్చినా వానొచ్చినా ఇక్కడే మేము ఎంతగానో మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మేమేం గొంటమ్మ కోరికలు ఏం కోరట్లేదండి. మాకు న్యాయంగా ఏం రావాలో ప్రభుత్వం నుంచి మేము అదే అడుగుతున్నాం. అయినా కూడా గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదో మాకు అసలు తెలియడం లేదండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఢిల్లీలో 7 కేంద్ర మంత్రులను కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడి. విశాఖ బీచ్ రోడ్ లో ఘనంగా జరుగుతున్న యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవ మాసోత్సవ వేడుకలు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత, బాల వీరాంజనేయ స్వామి. నగరంలో వచ్చే నెల 21న ప్రధాని మోదీ పర్యటనపై జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించిన విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి, హోంమంత్రి అనిత. పహల్గాం ఉగ్రదాడి నిందితులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్. దేశ సమగ్రత, మత సామరస్యం పరిరక్షణ కోసం సమైక్యత యాత్ర చేపట్టినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.